కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎండలు తీవ్రంగా పెరగడంతో వడదెబ్బ తగిలి పెద్దలే కాకుండా చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నారని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. వడదెబ్బ వల్ల ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉంటాయని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాలా ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంట్లో కేసెస్ కూడా మాకు ఒక 5-6 రోజుల నుంచి వడదెబ్బ కేసులు, హై ఫీవర్ కేసులు, పిల్లలు 12 మంది అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఫంక్షన్స్ కానీ అక్కడ ఊర్లోకి వెళ్ళడం, మండుటెండలో హై టెంపరేచర్లో బయట జర్నీ చేయడము, ప్లస్ టీమ్ వెయిట్లో ఉండడం, తర్వాత బయట ఏంటంటే డాబాలలో ఉండి ఏంటంటే దానికి ఆటోమేటిక్గా గాలి వేడితో పిల్లలు కూడా వేడి అందరూ ఫీవర్తో అడ్మిట్ అవుతుంది. ఫీవర్, వామిటింగ్స్, అలాగే పెద్దవాళ్ళు కూడా బయట